అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి, అక్క గులాబ్ జాములు తయారు చేసి చూపించువా ఒకసారి అని చెప్పేసి. అందుకోసమే మీకోసమే చేశానండి. నేను చాలా సాఫ్ట్గా వచ్చాయండి గులాబ్ జామ్స్ అయితే. నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంటీఆర్ రెడీ మిక్స్ తీసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను నేను. 1 కప్కి 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి మరి ప్రెషర్ ఇస్తూ నొక్కకూడదండి, స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలండి. మీకు వాటర్ ప్లేస్లో కావాలంటే పాలు కూడా వేసి కలుపుకోవచ్చండి. నేనైతే వాటర్ వేసి కలిపాను. ఇలా స్లోగా మిక్స్ చేస్తూ డవ్ అనేది ఈ విధంగా రావాలండి, సాఫ్ట్గా రావాలి. ఈ విధంగా సాఫ్ట్గా వస్తే మనం బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ అనేవి ఉండవండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. 10 మినిట్స్ తర్వాత చూసారా చాలా సాఫ్ట్గా వచ్చింది. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనకి బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 2 చేతుల మొదలు కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ స్మూత్గా బాల్స్ చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా. పిండి అయితే కలుపుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా కలుపుకోండి, మరి గట్టిగా అయితే కలుపుకోవద్దు, క్రాక్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఇలా ప్రెస్ చేస్తూ చూసారా ఈ విధంగా. ఇలా ప్రెస్ చేస్తూ నిదానంగా బాల్ చేసుకోండి, షేప్ వచ్చే వరకు. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో చేశాను. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెం పెద్దగా అవుతుంది కదా, అలాగే షుగర్ సిరప్లో వేసాక కూడా నానతాయి కదా, అప్పుడు ఇంకా సైజ్ పెద్దగా వస్తాయండి. చూస్ చేసుకోండి ముందుగానే మీరు. ఈ విధంగా అన్ని బాల్స్ చేయాలండి. చూసారా ఇలా ఈ విధంగా వచ్చాయండి. చాలా స్మూత్గా వచ్చాయి కదా నాకైతే బాల్స్. ఇప్పుడు మనం సిరప్ తయారు చేసుకుందామండి. 1 కప్ పిండికి నేనైతే 2 కప్స్ దాకా షుగర్ వేసానండి. షుగర్ ఎంతైతే వేసానో అంతే వాటర్ వేసేసానండి. 2 కప్స్ వాటర్ వేసాను. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసి చూడండి. 5 యాలకులు వేసాను. మీరు ఒకవేళ యాలకుల పొడి వేసుకున్నట్టయితే సిరప్ లాస్ట్లో వేసుకోండి. నేను యాలకులు వేసాను కాబట్టి ముందే వేసాను. ఇలా మరుగుతున్నప్పుడు 3 to 4 డ్రాప్స్ వరకు నిమ్మకాయ వేయండి, నిమ్మకాయ చుక్కలు. ఇలా ఎందుకు వేసానంటే చాలామందికి పంచదార పలుకుల్లాగా అయిపోతుందండి కొంచెం అయ్యాక, అందుకని అలా వేసాను. ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని కొంచెం పిండి వేసి చూసానండి నేను, నూనె కాగిందో లేదో అని. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ అనేది వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదండి, అవి కొంచెం పైకి వచ్చాక నిదానంగా తిప్పాలి. ఇలా స్లోగా తిప్పుకోనండి. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి చేయండి. హైలో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అనేది ఉడకవండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాను. ఆయిల్ కూడా మరీ హీట్ అవ్వకూడదండి, కొంచెమే అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ కలర్ వచ్చాక తీసుకోవడమేనండి. ఈ విధంగా వచ్చాక తీసుకోవడమే. ముందుగా మనం సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఆ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలండి, మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి ఒకసారి కలుపుకొని నేను ఒక వేరే బౌల్లో తీసుకొని జీడిపప్పు అనేది మ్యారినేట్ చేశానండి. చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది, అందుకని ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పేసి నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్ చేయండి, మెసేజ్ చేయండి కంపల్సరీగా. చూసారా ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుందండి. గులాబ్ జామున్ అనేది మనందరి ఫేవరెట్ స్వీట్ కదండి. నాకు కూడా చాలా ఇష్టం గులాబ్ జామున్ అంటే. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.